ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఏఎస్బి చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు మనకు విశిష్ట వక్తగా మన ఆత్మీయ మిత్రులు సోదరులు శ్రీ లింగాల సూర్యప్రకాశరావు గారు విచ్చేస్తున్నారు. వారి వాళ్ళ ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగం ఒక 60 నిమిషాల సేపు ఇవ్వబోతున్నారు. వారిని కూడా సూక్ష్మంగా మనం పరిచయం చేసుకున్నాం. ఈయన పూర్తి పేరు శ్రీ లింగాల సూర్యప్రకాశరావు గారు. వీరికి 73 సంవత్సరాలు. వీరి జన్మస్థలం నూజివేడు, అన్నవరం నూజివేడు. అన్నవరం అనే గ్రామం నూజివేడు దగ్గర ఉంది, అది అన్నమాట. ప్రస్తుత నివాసం నూజివేడు, ఏలూరు జిల్లాలో ఉన్నారండి. వీరి యొక్క పేరెంట్స్ రాధాకృష్ణమూర్తి గారు, వీరు పాత గ్రామ కరణంగా పనిచేశారు. అలాగే లక్ష్మీ నరసింహ గారు, అలాగే ధర్మపత్ని శ్రీమతి హైమవతి గారు సాధారణ గృహిణి. ఈయన వృత్తిరీత్యా సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేసి 31/5/2008 వీరు పదవి విరమణ చేశారు. అంటే సెకండ్ గ్రేడ్ టీచర్గా రిటైర్ అయ్యారు. ఇక ప్రవృత్తికి వస్తే శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో వీరు సీనియర్ బాల వికాస్ గురుగా పనిచేశారు, పని చేస్తున్నారు, కొనసాగుతున్నారు కూడా. సమితి కన్వీనర్ గా నూజివీడులో 2011 నుంచి 13 దాకా కన్వీనర్ గా పనిచేశారు. అలాగే గుడివాడ వగైరాలతో మన ఏఎస్పి గారివ్వండి, వాహిని స్వాధ్యాయ ప్రవచనంలో ఈయన ప్రాతినిధ్యం వహించారు. మంచి ఆధ్యాత్మిక వక్త. అలాగే స్వామి సేవల్లో బాలలు, వృద్ధులు, వికలాంగులకు అత్యవసర సహాయం అందించడంలో ఈయన మన చాలా ప్రముఖులు. ఎక్కడ ఏది పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ మన వృద్ధాశ్రమాల్లో కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు కల్పించడంలో ఈయన మంచి చొరవ తీసుకునేటువంటి వ్యక్తి. అలాగే తను టీచర్ కాబట్టి విద్యా సంస్థల్లో పరిచయం చేసుకొని, ఆ ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్ తో పరిచయం చేసుకొని ఆ పిల్లలకి వ్యక్తి వికాస, వృత్తి నైపుణ్య తరగతులు నిర్వహించడంలో వీరు కూడా సహచరుల యొక్క సహాయంతో, సమితి వాళ్ళ యొక్క సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భం ఉన్నది. అలాగే స్థానిక బాల సదన్ అని ఒకటి ఉందండి ఇక్కడ నూజివేడులో. అక్కడ అనాథ బాలల యొక్క పుట్టినరోజు జరుపుతారు. ఆ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, అలాగే వాళ్ళకి కావలసినటువంటి పుస్తకాలు వగైరాలు ఇట్లాంటివి కూడా ఇవ్వటంలో వారు మంచి అందవేసిన చేయి. అలాగే విద్యా బోధనలో ఇప్పటికీ కూడా ఆయనకి ఏదో చదవాలని చెప్పాలని ఉన్నది. మానవతా విలువల మీద మంచి వాటి యొక్క సృజనాత్మక కళారూపాల మీద ఇప్పటికీ నిరంతరం కృషి వలుడుగా పనిచేస్తున్నారు. ఈరోజు మరి చక్కగా మనకు ఒక ఆత్మీయ ప్రసంగాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి వారికి మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించవలసిందిగా మనసారా వారిని కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ, ఈ ఆన్లైన్ మీటింగ్ లో ఉన్నటువంటి వారందరూ, ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనం సమర్పించుకుంటూ, గురువు గారు 3వసారి నాకు ఒక ఆధ్యాత్మిక చిన్న ప్రవచనంగా మాట్లాడేటట్లుగా అవకాశాన్ని ఇది 3వసారి నాకు ఇచ్చారు. నిజానికి నేను అంత వక్తను కాదు. ఆ అజ్ఞానాన్ని పీకేసేటువంటి పీకే రావు గారు ఎక్కువగా చెప్పారు నా గురించి. అయితే అంత లేదు, కానీ భగవంతుని దయ వలన ఉన్న ఆరోగ్యంతో సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని స్వామివారి యొక్క ఆదేశాలతోటి, దయతోటి, కృపతోటి జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నాము. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నేర్పినప్పటి నుంచి కూడా గురువులు అందరికీ కూడా, ప్రస్తుతం ఇప్పుడు గురువు స్థానంలో ఉన్నటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు, అలాగే ఋషి స్థానాల్లో ఉన్నటువంటి డాక్టర్ శాస్త్రి గారికి, సుధాకర్ రావు గారు, కోటేశ్వరరావు గారు ఇందులో పరిచయం చేశారు. ఏఎస్పి కోటేశ్వరరావు గారు, పరమేశ్వరరావు గారు. ముందుగా ఆన్లైన్ సత్సంగంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని ఎలా చేరానో అయితే తెలియదు, కానీ ముందుగా గుడివాడ వారి దాంట్లో చేరటం, వారు ఏఎస్బి సత్సంగం దీంట్లోకి పరిచయం చేయటం, అక్కడి నుంచి కూడా
ఎంతో ఆనందం పొందుతున్నాను. ఆరోగ్యపరంగా కూడా భగవంతుడు నాకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఒక తమాషా ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి దంపతులు ఇరువురు వెళ్ళాం. కంచి కామకోటి వారి ఆసుపత్రి అక్కడ. ఆ డాక్టర్ గారు అన్ని అడుగుతూ మీ బీపీ షుగర్లు ఉన్నాయా అన్నారండి. బీపీ షుగర్ లేవండి అన్నాను. అప్పుడు ఆయన నవ్వుతూ అంటున్నారు, అది మీ గొప్పతనం ఏమి కాదు, మీ యొక్క శ్రీమతి గొప్పతనం అది, మీకు బీపీ షుగర్ లేకపోవడం అని. అయితే ఆయన సరదాగా అన్నారు, ఆ బీపీ షుగర్లో ఉన్న వాళ్ళందరి ఆ శ్రీమతులు కూడా అదే భర్తలు అలా ఉంటారని కాదనమాట. నవ్వించడానికి అయితే ఆసుపత్రిలో అలాంటి హ్యూమరస్ డాక్టర్లు ఉండటం పేషెంట్లకు కూడా మంచిదన్నమాట. ఆ విధంగా నాకు చేదోడుగా ఉండేటువంటి నా శ్రీమతి. మరి సత్సంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎన్ని ఎన్ని మంది సత్సంగాలు ఇచ్చారు, వీరందరూ కూడా. సాయిరామ్ సాయిరామ్ చెప్పండి సార్. ఆ డాక్టర్ గారు 100% కరెక్ట్. మీరు ఎందుకో ఏదో సింపుల్ గా కొట్టి పడేస్తున్నారు. 100% కరెక్ట్ అని చెప్పింది. మీరేదో డాక్టర్ గారు జోకు పేల్చారంటున్నారు కానీ రియల్ లైఫ్ లో ఇది 100% కరెక్ట్. కరెక్ట్ సార్. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి సార్. ఎవరో కూడా లేటెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మనం చాలా అదృష్టవంతులం. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే ఆ ఇబ్బందులు పడుతుంది మనం గమనిస్తున్నామండి. 100కి ఎక్కువ % వాళ్ళే ఉన్నారు. తర్వాత నా వ్యాపకంలో ఉపాధ్యాయుడిగా ఉండడం వలన నేను ఈ విద్యా కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొంటూ ఉంటున్నాను. ఎక్కువగా నేను స్వామితోటి డైరెక్ట్ గా పాద స్పర్శ కానీ, పాద నమస్కారాలు కానీ, స్పర్శ కానీ ఇవి లేవు. కానీ స్వామి నాకు 2 సార్లు స్వప్న దర్శనం ఇచ్చారు, మాట్లాడారు, ఇంటికి వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదివరకు ఒకసారి చెప్పాను, అయినా సంతోషం కాబట్టి చెప్పుకుంటున్నాను. మొదటిసారి ఇంట్లోకి స్వామి వచ్చారు. మాకు వరండా ఉంటుంది, వరండాలో కూర్చున్నారు. ఒక ఫైబర్ కుర్చీ ఉంటే మా పెద్ద మనవరాలు దేదీప్య అమ్మాయిని పిలిచారు. తను వెళ్ళింది స్వామి దగ్గర ఒళ్ళో కూర్చుంది. నేను లోపలే ఉన్నాను సార్. ఆయన రావడం, తన దగ్గరికి తీసుకోవడం, మళ్ళీ లేచి వెళ్ళిపోవడం అయిపోయింది. కళ పోయింది. తదుపరి నేను ఎన్ని రోజులు దుఃఖించాను దానికి. భగవంతుని ఇంటికి వస్తే ఏమిటి అసలు నేను లేకపోవడం ఏంటి, ఇది అజ్ఞానం. కళ అయినప్పటికీ కూడా ఆనందం జాగ్రత్త అవస్థలో ఉన్నంత ఆనందాన్ని కలిగింపజేసింది. చాలా బాధపడ్డాను కొన్ని రోజులు. మళ్ళా తదుపరి స్వామి దర్శనం ఇచ్చినటువంటిది ఏంటంటే, ఓ పెద్ద ఊరేగింపులో రథంలో వస్తూ ఇంటి ముందాగి మరి నేను లోపల బయటికి వెళ్ళి స్వామివారిని ఈ జప దగ్గర పట్టుకొని లోపలికి తీసుకొచ్చి మరి ఆతిథ్యం ఇచ్చుకొని చాలాసేపు కూర్చుని మళ్ళా కొంతసేపు అయిన తర్వాత స్వామి మళ్ళా రథం మీద ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా నా కోరికని తీర్చారు. అట్లాగే స్వామి మా అబ్బాయి విషయంలో అసలు స్వామిని ముందుగా దర్శించుకుంది మా అబ్బాయేనండి. ఆ తర్వాత సంవత్సరంన్నరకు 2 సంవత్సరాలకు నేను వెళ్ళాను. నిజానికి అప్పటికి స్వామి గురించి తెలియడం కానీ ఏమీ లేదు, వినడమే తప్ప. కొద్దిగా మందిరానికి వెళ్ళటం అలాంటివి ఏమీ లేని సందర్భంలో ఒక ఇంటర్మీడియట్ చదువుతూ డిస్టర్బ్ అయినటువంటి మా అబ్బాయి తనంతట తానుగా పుట్టపర్తి వెళతాను అన్నాడు. ఇది 2001 సుమారుగా. అప్పటికి నేను 2003లో స్వామిని దర్శనం చేసుకున్నా. సరే వెళ్ళు అన్నాను. స్వామి దగ్గర ఇచ్చి వెళ్ళొచ్చాడండి. ఆ డిస్టర్బ్ అయినటువంటి ఇంటర్మీడియట్ నుంచి మళ్ళా పీజీ వరకు కూడా ఆ స్వామి దయతోటి అద్భుతంగా ఆ విద్యని స్వామి అందజేశారు. అలాగే 2011 లో తను సుస్థి పడ్డాడు కంపెనీ సెక్రటరీ కోర్స్ చేస్తూ. చాలా చాలా ఇబ్బంది పడ్డాడు. కొద్ది సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు స్వామిని వేడుకుంటే ఒకరోజు స్వామి కల్లో కనపడి, నువ్వు వాడి గురించి ఏమీ ఇబ్బంది పడద్దు, నేను చూస్తాను అని కల్లో చెప్పడం జరిగింది. అలాగే చూశారు. నేను ఆ రోజు వెంటనే మెలకు రాగానే లేచిన డైరీలో కూడా రాసుకున్నాను, స్వామి భావం ఇచ్చారు అని. స్వామి దయతో అందరం బాగున్నాము. తర్వాత ఈరోజు సత్సంగం అంటే
నా గురించి అన్నా చెప్పుకోవాలి, అంత విశేషాలు లేవు. స్వామి గురించి అందరం చెప్పుకుంటున్నాం. స్వామి భక్తుల గురించి చెప్పుకోవడం కూడా స్వామి గురించి చెప్పుకున్నట్లే. నేను ఈరోజు ఈ ప్రసంగం చేయటానికి ఆలంబనగా ఒక మహనీయులైనటువంటి బిఎన్ నరసింహమూర్తి గారు. ఈయన కర్ణాటక వాస్తవ్యులు. ఇక్కడ పెద్దలకు చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఆయన ఆ చరిత్రను ఆలంబనంగా తీసుకొని ఈరోజు కొన్ని విషయాల్ని ఈ వారి ద్వారా స్వామి లోకానికి అందించినటువంటి కొన్ని విషయాల్ని చెప్పడానికి ట్రై చేస్తాను. సాయిరాం. వినుటే భాగ్యము సాయి కథ, వినుటే భాగ్యము సాయి కథ, వీళ్ళ విందౌ సాయి కథ, సత్య సాయి కథ. వినుటే భాగ్యము సాయి కథ, వీనుల విందౌ సాయి కథ, సత్య సాయి కథ. వెంకావధూత భవితను చెప్పగా, కొండమరాజు ధన్యతనొందగా, రత్నాకర వంశాబ్ది సోముడై పత్తిలో వెలసిన స్వామి కథ, అంతర్యామి కథ. ఎన్ని జన్మముల ఎన్నో నోముల పుణ్యఫలముగా ఈశ్వరమ్మకు, ఎన్నో జన్మముల ఎన్నో నోముల పుణ్యఫలముగా ఈశ్వరమ్మకు, ముచ్చట తీరగా ముద్దుల కొడుకై, ముచ్చట తీరగా ముద్దుల కొడుకై, మోదము గూర్చిన సత్య కథ, సత్య సాయి కథ. జనని మాట జవదాటని విధముగా, జనని మాట జవదాటని విధమున, జన్మభూమినే స్వర్గము చేయుచు, అశాంత జగతికి సుశాంతి నొసగిన, అశాంత జగతికి సుశాంతి నొసగిన ప్రశాంతి నిలయుని దివ్య కథ, పరమాత్మ కథ. ప్రశాంతి నిలయుని దివ్య కథ, పరమాత్మ కథ. ఉచితముగా సముచితమగు రీతిలో, ఉచితముగా సముచితమగు రీతిలో, విద్యా వైద్య సదుపాయములొసగి, విద్యా వైద్య సదుపాయములొసగి, లక్షల జనుల దాహార్తిని తీర్చుచు, ఎల్లర బ్రోచిన స్వామి కథ, అంతర్యామి కథ. వేదశాస్త్రముల విశ్లేషించుచు, వేదశాస్త్రముల విశ్లేషించుచు, భాషార్థ గోప్యములను తెలుపుచు, అద్వైత సుధానిధి తందజేసిన పావన చేరుతుని దివ్య కథ, పావన చేరుతుని దివ్య కథ, నవ్య కథ, పర్తీసుని దివ్య కథ. వినుటే భాగ్యము సాయి కథ, వీనుల విందౌ సాయి కథ, సత్య సాయి కథ. ఇందులో 5వ చరణంలో వేదశాస్త్రముల విశ్లేషించుసు, భాషాద్య గోప్యములను తెలుపుచు, అద్వైత సుధానిధి నందజేసిన పరమాత్మ. ఈ సందర్భంగా ఒక సన్నివేశంలో గోకాక్ గారు వైస్ ఛాన్సలర్ గా ఉంటూ స్వామి ఈ వేదాల గురించి వీటన్నిటి గురించి చెప్తున్నారటండి. చెప్తుంటే గోకాక్ గారు
అమాయకంగా ఒక ప్రశ్న వేశారండి. ఏమంటే, స్వామి మీరు ఇవన్నీ ఎప్పుడు చదువుకున్నారు అని అడిగితే స్వామి ఇచ్చినటువంటి సందేశం, గోకాక్ గారిలో చిన్నపిల్లవాడిలో ఉన్నంత అమాయకత్వం కనిపిస్తుందటండి. అలాగే అత్యంత జ్ఞానవంతుడైన సహృదయులలో ఉన్న మానసిక పరిపక్వత కూడా ఉన్నదిట గోకాక్ గారిలో. ఆ సమయంలో అమాలిన అమాయకత్వంతో, ఎటువంటి మలినము లేని అమాయకత్వంతో గోకాక్ గారు స్వామిని అడిగారు, స్వామి ఇవన్నీ మీరు ఎప్పుడు చదివారు అని. యథాపూర్వకంగా స్వామి నవ్వారు. జవాబుగా అన్నారు, గోకాక్, పుస్తకాలు చదవడం, వాటిల్లో నుంచి అవసరమైన కాకున్న శ్లోకాలను పద్యాలను ఉదహరిస్తూ ఉండటం, అటువంటి చెడ్డ అలవాటు నాకు లేదు. ఈ విశాల విశ్వంలో ఉన్న అనంతమైన విజ్ఞానమంతా ప్రతివాడి మనస్సులోనూ ఉంది. విశాల విశ్వములో ఉన్న అనంతమైన విజ్ఞానమంతా ప్రతివాడి మనస్సులోనూ ఉంది. మానవుడి మస్తిష్కంలో జ్ఞాన కేంద్రాలు అనేకం ఉన్నాయి. ఆ విజ్ఞాన కేంద్రాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క శాఖకు కేంద్ర బిందువుగా ఉంటుంది. సైన్స్ చెప్తున్నారండి. నీవు నీ మనస్సును ఈ కేంద్రాల్లో దేని మీద కేంద్రీకరిస్తే ఆ కేంద్రములో విజ్ఞానమంతా తలుపులు తెరుచుకొని నిన్ను తన దగ్గరికి చేర్చుకుంటుంది. అట్లాగే వేదాలన్నీ యోగుల అనుభవంలోకి, జ్ఞానకోశంలోకి వచ్చాయి అని జవాబు చెప్పారండి. గోకాక్ గారిలో దాగి ఉన్న మేధోజీ ఆ ఒక్క వాక్యంతో నిరుత్తరుడై స్వామి పాదపద్మాలపై వ్రాలి, త్వమేవ జ్ఞానదాతాయ, త్వమేవ విజ్ఞాన స్వరూపాయ అన్న ఎరుకలోకి వచ్చారు గోకాక్ గారు. ఈ చివరి చరణం చదివిన తర్వాత నాకు ఇది గుర్తు వచ్చింది. ఇక నేను ఆలంబనంగా తీసుకున్నటువంటి శ్రీ బిఎన్ నరసింహమూర్తి గారు, ఈయన చిక్బళ్ళాపూరు కర్ణాటకలో ఉండి స్వామి యొక్క కృపకు పాత్రులై జీవితమును ధన్యము చేసుకున్నటువంటి ఈ నరసింహమూర్తి గారు, ఆయన దివ్య కృపాశ్రయము అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు, శ్రీ సత్యసాయి దివ్య కృపాశ్రయం. ఇందులో మహనీయులు కొంతమంది చదివి ఉండవచ్చు. ఈయన క్లుప్తంగా చిక్బళ్ళాపూర్లో ఉండేవారు. ఈయన మేనల్లుడు 3 సంవత్సరముల వయసు వాడు ఒక రోజున ఒక నాణెం మింగేటండి. ఆ నాణెం మింగితే అందరూ కంగారు పడుతున్నారు. ఈయన కూడా అక్కడే ఉన్నారు. అప్పటికే ఈయనకు 25 సంవత్సరాల వయసులో ఉన్నాడు. డాక్టర్ గారి కోసం ఈయన బయలుదేరుతున్నాడు. పిల్లవాడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నది. గుడ్లు తేలేస్తున్నాడు. గొల్లు బంటున్నారు ఇంట్లో వాళ్ళంతా. ఉన్నట్టుండి గబాలన ముందుకి పడిపోయినట్లుగా ఆ పిల్లవాడు పడిపోవడం జరిగితే ఎప్పుడైతే ముందుకి బాగా పడిపోయినట్టున్నాడో ఒక్క విదిలింపుతోటి నాణ్యం బయటకు వచ్చేసింది. వీరందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. స్వామి ఆయన సర్వవ్యాపి అనేది తెలుస్తోంది. బయటకు వచ్చేసింది. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాం అని ఏం చెప్తున్నారు అన్నమాట. స్వామి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారంతా స్వామి భక్తులే. అయితే ఏం జరిగిందో మర్నాడు ఉదయానికి మాత్రమే తెలిసింది మాకు. పసిపిల్లవాడైన మా మేనలుడు ఆ 3 సంవత్సరముల వయసులోనే ఒక పవిత్ర కార్యక్రమాన్ని నిర్వర్తించేవాడు. ఇది ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మా అమ్మగారు ఉదయం పూట, అంటే కుర్రవాడికి అమ్మమ్మ అవుతుందన్నమాట, మా అమ్మగారు ఉదయం పూట పలహారం వండుతుంటే ఆ పిల్లవాడు ఒక ప్లేట్ తీసుకుని అమ్మమ్మ దగ్గరికి వచ్చి సిద్ధంగా ఉండేవాట. సరే, ఆవిడ చేసినటువంటి టిఫిన్ ఆ ప్లేట్లో పెడితే ఆ 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ పిల్లవాడు దాన్ని పూజా మందిరంలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి బయటకు వచ్చి తలుపు వేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మరలా
లోపలికి వెళ్ళి ఆ నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి తలుపులు తీసి మూసి మళ్ళీ బయటకు వచ్చేవాడు. అయితే ఈ రకమైన భక్తి ప్రదర్శనలో వాడికి ఎక్కువ లాభం ముట్టేది. ఎందుకంటే ఆ పళ్ళెంలో పెట్టిన ప్రసాదం అంతా తానే తినేవాడట. అయితే మరి ప్రతిరోజు అలా చేస్తున్నాడు. ఆ మర్నాడు ఈ నాణ్యం మింగినటువంటి తెల్లవారి అట్లాగే అమ్మగారు పిలిచిందిట. వాళ్ళ అమ్మమ్మ పిలిచి, ప్లేట్ పట్టుకురా, ప్రసాదం తీసుకెళ్లి పెడదు గాని, నైవేద్యం తీసుకెళ్లి పెడదు గాని స్వామికి అని చెప్పని పేరు పెట్టి పిలిస్తే వాడు కనపడలే అక్కడ ఎంత పిలిచినా. సరే వీళ్ళ అక్కయ్య పిల్లవాడి కోసం ఇల్లంతా వెతికింది. చివరికి బయట ఉన్న స్థలంలో ఒక మూలగా నక్కి కూర్చున్నట్ట, తాను కనపడకుండా ఉండటానికి, ఎవరికంటా పడకుండా ఉండటానికి. వాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు దాక్కోవడానికి. సరే మా అక్కయ్య వాడిని పట్టుకొని కనుక్కొని వంటగదిలో తీసుకొచ్చిన తర్వాతనే అసలు రహస్యం బయటపడింది. ఏంటంటే మా అమ్మగారు వాడిని పళ్ళెం తెచ్చుకోమంది. అప్పుడు వాడు తాను భయపడుతూ తన భయాన్ని బయటపెట్టాడు. ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి. మధ్య మధ్యలో కొద్దిగా మాట్లాడుతున్నాడు. ఇక నేను స్వామి దగ్గరికి వెళ్ళను, ఎప్పుడూ పూజ గదిలోకి వెళ్ళను. నిన్న ఫోటో నుండి స్వామి బయటకు వచ్చి నన్ను మెడ మీద గట్టిగా కొట్టారు, ఇంతవరకు నొప్పి పోలేదు అని ఆ పిల్లవాడు గోడ మీద ఉన్న స్వామి ఫోటోల్లో ఒకదాని వైపు వేలెత్తి చూపించాట. వాడు తన మెడ మీద స్వామి ఎక్కడ కొట్టారో కూడా చూపించాడు. ఈ సన్నివేశం స్వామి కరుణా వీక్షణాలతో పాటుగా ఆయన అంటారు, మాకు కూడా ఒక పెద్ద కనివిప్పు. అది అందరికీ కూడా అనిపిస్తుంది. ఏంటంటే స్వామి ఇంతటి దయామయుడు అయితే ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది? స్వామి ఎందుకు అంత గట్టిగా కొట్టారు? తాను బ్రతకటానికే ఆ పని చేశారు స్వామిని అతనికి తెలియదు కదా. తనను రక్షించడానికే స్వామి అంత గట్టిగా మెడ మీద కొట్టారని ఆ పిల్లవాడికి తెలియదు. ఈయనంటారు నరసింహమూర్తి గారు, చాలా సార్లు పెద్దవాళ్ళు కూడా అలాగే స్పందిస్తూ ఉంటారు. జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతుంటాయి మనకి. అవన్నీ మనకు రక్షా కవచాలు. మనను ఉద్ధరించడానికే అవి స్వామి కల్పించిన అద్భుత అవకాశాలు. ఈ సన్నివేశంలో ఈ నరసింహమూర్తి గారు దీనిని మన జీవితాల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలకి అన్వయిస్తూ, మనకి ఏవి లభించిన ద్వంద్వాలు అన్నీ కూడా మనల్ని రాటుదేలటానికే భగవంతుడు అందిస్తాడు అని మనం గ్రహించమంటున్నారు. ఇది మనం గ్రహించక స్వామిని నిందిస్తూ ఉంటాం, ఒక్కోసారి స్వామిని బాధ్యుని చేస్తూ ఉంటాం. మనం పెంచుకున్న భక్తి ప్రవృత్తుల్లో కొంచెము విశ్వాసాన్ని సడలింపు చేసుకుంటూ ఉంటాం. అది అలా ఉండకూడదు అని ఆయన పెద్దవాళ్ళకి దీని గురించి ఒక సందేశాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి కష్ట నష్టాలు మనకి భాగ్యోదయ చిహ్నాలు. వారు వాడిన మాట. భాగ్య సంపదలు మనను క్రిందికి పడతోసే పాకుడు రాళ్ళు. కష్ట నష్టాలేమో భాగ్యోదయానికి చిహ్నాలు, ఆధ్యాత్మిక భాగ్యోదయము. భాగ్య సంపదలేమో క్రిందికి పడతోసే పాకుడు రాళ్ళు అని ఆయన చెప్పడం జరిగిందండి. తర్వాత ఈ నరసింహమూర్తి గారి వివరాల్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా వివరాలు టచ్ చేసుకుని తర్వాత ఈయన బెంగళూరులో బీటెక్ 4వ సంవత్సరం చేస్తున్నప్పుడు ఆయనకి స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. నిజానికి స్వామి మీద భక్తితోటో ప్రేమతోటో లేకపోతే స్వామి ఇలా మిరాకిల్స్ చేస్తున్నారని ఇలా వెళ్ళలేదు. పైగా ఆయన మార్క్సిస్ట్ భావాలతో ఉన్నటువంటి సమయంలో ఉన్నప్పుడు అక్కడ నారాయణ భట్టు గారు, ఇది మొన్న ఒక సత్సంగంలో కోటేశ్వర వారు కూడా ఈ విషయాలు చెప్పారు. అళికే ముద్దనహళ్ళి పేర్లు కూడా వచ్చాయి మన 5వ చదివేటప్పుడు. ఈ నరసింహమూర్తి గారు ఇంజనీరింగ్ 4వ సంవత్సరంలో ఉండగా ఆయన యొక్క స్నేహితుడు మాధవన్ అని ఉండేవాట. ఆయన యొక్క ప్రోద్బలంతో అయిష్టంగానే పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా జరిగిన విషయం ఏంటంటే, స్వామి లైన్లోకి వచ్చారు. చూడంగానే అందరికీ కలిగినటువంటి అనుభూతి ఆయనకు కూడా తనకి స్వతహాగా ఉన్నటువంటి లక్షణాలకి విరుద్ధంగా
అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, నా హృదయ తంతుల్ని శుతిమెత్తగా మీటింది స్వామి యొక్క మృదు హాసం. స్వామి నవ్వుతూ చూసేట ఈయన వంక. నా హృదయ తంతులను శుతిమెత్తగా మీటింది. అప్పటికి అతని వయసు 22, 23 సంవత్సరాల్లో ఉంటారండి. యుగయుగాలుగా నన్ను ఎరిగి ఉన్నట్లుగా స్వామి నా వైపు చూశారు. చెప్తూ ఉంటారు కదండి, ఈనాటి సంబంధం కాదు, ఎన్ని ఏళ్ల నుంచో, ఎన్ని జన్మల నుంచో ఉన్నది అని. అట్లాగే యుగయుగాలుగా నన్ను ఎరిగినట్లుగా స్వామి నా వైపు చూశారు. నాలో కూడా అదే భావన కలిగింది. స్వామి అన్నప్పుడు మొట్టమొదట స్వామి తన యొక్క మాట ఏమన్నారంటే, ఇంతో నువ్వు ఆలస్యంగా ఇక్కడికి వచ్చావు, తప్పుడు విషయాలు వినడంతో అలా జరిగింది, ఇతరులు అలా మాట్లాడారు, అది సరే, నువ్వు అజీర్ణంతో బాధపడుతున్నావు అని. ఆ అజీర్ణం కడుపులో కాదు, నీ తలలో అంటూ స్వామి హార్దికంగా నవ్వారు. నవ్వి మళ్ళీ అన్నారు, నీవు నీ భవిష్యత్తును గురించి అతిగా ఆందోళన పడుతున్నావు, అలా ఆందోళన చెందకు, నీ భవిష్యత్తు భద్రంగా ఉంది, క్షేమంగా ఉంది, స్వామి చేతుల్లో, సంతోషంగా ఉండు. ఇది 1965 సంవత్సరంలో జరిగినటువంటి సన్నివేశము. అప్పటికి ఆయనకి 22 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఇప్పుడు నరసింహం గారు మరి 80 అబోవ్ ఉన్నారు. మరి అది ఎక్కడ ఉన్నారనేది బుక్లో దొరకలేదు, కానీ ఆయన ఉన్నారని అనుకుంటున్నాను. అప్పుడు ఈయనకి నీ భవిష్యత్తు భద్రంగా ఉంది, క్షేమంగా ఉంది, స్వామి చేతుల్లో, సంతోషంగా ఉండు అన్నారు. ఆ ప్రేమ భావంతో ఆయన పులకించిపోయారు. ఆ వాత్సల్యానికి ముగ్ధుడైపోయాడు. మాటలు మర్చిపోయాడు, మోగవాడైపోయాడు. తర్వాత ఒకే మాట హామీ ఇవ్వటంలో దివ్య అవతార యజమానిగా మారిపోయారు స్వామి ఇతనికి. ఏమనంటే, నీ భవిత స్వామి చేతుల్లో భద్రంగా ఉంది. అక్కడి నుంచి ఆ మాట విన్న తర్వాత వచ్చేసాడు, తిరిగి వచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్ళడం రావడం చదువుకుంటూనే జరుగుతోంది. చదువు మీద కొంచెం అశ్రద్ధ ఏర్పడింది. స్వామి దగ్గరికి వెళ్ళటం రావడం. ఇందులో ఈ నారాయణ భట్టు గారితో పాటు కలిసి వెళ్తూ ఉండేవాట. ఆయన గొప్ప స్వామి భక్తులు, కర్ణాటకలో చాలా పేరు పొందిన ఆయన. ఇలా వెళ్తూ వస్తూ ఉంటుంటే విద్యలో కుంటుబడి అసలు డిగ్రీ వస్తుందా రాదా అనుకున్న టైంలో స్వామివారు అతన్ని కరుణించి, పరీక్షలు బాగానే రాస్తావులే అని చెప్పి దీవించి పంపిస్తే ఆయనకి ర్యాంకులో ఆ బీటెక్ పూర్తి చేసుకోవడం. అప్పుడు బీటెక్ అనే బిఈ అనేవారట. ఆ బిఈ పాస్ అయ్యి తర్వాత ఉద్యోగానికి వెళ్ళు, తల్లిదండ్రులను సంతోషపెట్టు అని చెప్పని స్వామి దీవించి పంపిస్తే మణిపాల్లో ఒక కాలేజీలో ఈయనకి ఫ్యాకల్టీగా ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగం చేసుకుంటున్నాడు, కానీ మనస్సులో ఏదో అలజడి. స్వామికి సేవలో మునిగిపోవాలి అని చెప్పని ఆయన ఎంతటికంటే, వివాహము చేసుకుంటే నేను ఈ స్వామి సేవలో, సంఘ సేవలో పాల్గొనలేను అని ఆయన వైవాహిక జీవితాన్ని త్యజించడానికి నిర్ణయించుకున్నాడు. మరి అయితే తల్లిదండ్రులేమో ఇతను బాగా చదువుకోవాలని, మరి కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళ కోరికలు వాళ్ళకి ఉన్నాయి. అయితే స్వామి అన్నారు, ఒకసారి స్వామి దగ్గర ఈ విషయాన్ని వెలిబుచ్చాడు. స్వామి నేను చూసుకుంటానులే మీ తల్లిదండ్రులతో అని చెప్పని అనడం జరిగింది. ఈ తల్లిదండ్రులు కొంత ఒప్పుకోలేదు, కానీ తరువాత ఏమైందంటే, ఒక రోజున ఇక్కడ ఈయన తల్లిని ఒప్పించడం అనే దాంట్లో మనకి ఆది శంకరాచార్యులు వారి గారు కూడా సన్నిహించడానికి ఆ విధంగా ఒక సన్నివేశం జరిగింది కదండి. అట్లాగే ఈయన 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ తల్లిని ఒప్పించేటువంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు స్వామి. ఆమె తల్లికి ఎప్పుడో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి గుడికి వెళ్ళాలి, తీసుకువెళ్ళమని కోరిందిట ఈయన్ని, కొడుకుని. సరే, వెళ్తే ఈయన అనుకుంటున్నాడు, ఈ సమయంలో నేను మా అమ్మగారికి ఈ విషయాన్ని గట్టిగా చెప్పాలి,
అని స్వామిని వేడుకుంటున్నాడు. స్వామి, ఈ సందర్భాన్ని ఎలాగైనా నాకు ఉపయోగపడేటట్లు చెయ్యి అని మా అమ్మ మనస్సు మార్చవలసిందని ప్రార్థించుకుంటున్నాడు. మా నాన్నగారు అయితే పెద్దగా అడ్డురారు కానీ అమ్మ మనస్సును బాధ పెట్టడం నాకు చాలా కష్టంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పని అనుకుంటుంటే ఈ అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చింది. అమ్మగారు కోరిక వెలిబుచ్చింది. మా ఇలవేల్పు నరసింహస్వామి శ్రీవారి కోవెల మా పట్టణానికి 4 మైళ్ళ దూరంలో ఉంది, చిక్కబగళూరు దగ్గర. చిక్కమగళూరు. ఒకరోజు మా అమ్మగారు ఉదయమే కోవిలికి బయలుదేరాం, నేను అమ్మ. కొండ మీద దేవళం ఉంది, డైరెక్ట్ గా చదివితే బాగుంటుందని చదువుతున్నానండి. మెట్లు చాలా ఉన్నాయి. ఆమెకు మెట్లు ఎక్కడం కొంచెం కష్టం అనిపించింది. ఆయాసం తీర్చుకోవడం కోసం మార్గ మధ్యంలో ఒక చెట్టు కింద రవ్వంతసేపు విశ్రమించింది. ఆ పవిత్ర ప్రశాంత సమయాన్ని మా అమ్మగారి మనసు మార్చటానికి స్వామి ఎంచుకున్నారు. ఆమెది ఎంతో మృదు హృదయం, మంజులత్వం ఆమె స్వభావం. ఆమె ఒక ప్రశ్న అడగటం ఇంకా పూర్తి కాకముందే కన్నీటి పర్యంతమై మాట్లాడలేకపోయింది. ఆ గద్గద స్వరంతో, ఏమిటి, నువ్వు పెళ్లి చేసుకోబోవడం లేదా అంది. నేను ఆ మోహరింపుకు సూటిగా అడిగిన ప్రశ్నకు సిద్ధంగా లేను. పైగా సమాధానం ఏమని చెప్పాలి, అది నాకు తట్టలేదు. ఆలోచన శతవిధాలైంది, శతదా వికలమైంది. స్వామి నాకు సమాధానాన్ని స్ఫురింపజేశారు. అమ్మా, ఇప్పుడున్న స్థితిలో నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఇలా ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకోవడం లేదా అమ్మా? ఈ సంసార చక్రంలో చిక్కుబడి నువ్వు ఎంతగానో కష్టపడ్డావు, బాధలను అనుభవించావు. అమ్మా, నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నావు. నేను కూడా ఏ ఇతర కొడుకుల కన్నా నిన్నెంతో ప్రేమతో ఆరాధిస్తున్నా. నువ్వు నా ప్రాణంలో ప్రాణానివి అమ్మా. నువ్వు బాధ పడ్డ ఆ చీకాకుల కుంపటిలోకి, బాధల చక్రంలోకి ఎందుకమ్మా నన్ను తోసివేయాలనుకుంటున్నావు? అది నరకం అమ్మా. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కల్పితాలు తల్లి. తల్లి బిడ్డ, అన్నా చెల్లి అందరూ మనకిలా ఆధ్యాత్మిక పురోగతికి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధాలు కదా అమ్మా అనేటువంటి మాటలను నా నోటి వెంట చెప్పించింది స్వామి అని నాకు నమ్మకం. నాలాగే ఆమె కళ్ళు కూడా నీటి చలమలే అయ్యాయి. అయితే నా చేతులతో ఆమె కళ్ళు తుడిచా. నా హృదయంలో చెప్పలేనంత ఆర్ద్రత. నేను నా స్వామి, నా మార్గదర్శి, నా ఏడుగడ అంతా స్వామే. నా జీవన సర్వస్వం అక్కడే ఉన్నట్లుగా అనుకున్నాను. ఆమెలో క్షణంలో మార్పు జరిగిపోయింది. చాలా తొందరగా తన కన్నీటి దారిని అరికట్టుకుంది. నేను నమ్మి కొలిచే నా భగవానుడు ఆనంద తుందిలం చేస్తాడు తండ్రి నీ బ్రతుకునంతా. మనమైతే ఆనందమయం అంటాం, ఇక్కడ మరి తుందిలం అనే పదం కన్నడం అనుకుంటాను. ఆనంద తుందిలం చేస్తాడు తండ్రి నీ బ్రతుకంతా స్వామి అన్నది మా అమ్మ ప్రశాంత గంభీర కంఠంతో. నేను నీ జీవితానికి అడ్డు రానుగాక రాను అని అమ్మమ్మ గారు ఆయనకి మాట ఇచ్చారు. నేను పాదాభివందనం చేసుకున్నాను. ఆమె పవిత్ర పాదాలపై తలవాల్చాను. నా స్వామి తాను నాకిచ్చిన వాగ్దాన పరంపరలో మరొక వాగ్దానాన్ని ఆ విధంగా నిశ్శబ్దంగా పూర్తి చేశారు. నేను తదుపరి మా నాన్నగారికి ఒక లేఖ రాశాను. భగవత్ మార్గంలో సాగాలన్న ఇచ్చ నన్ను ఆశీర్వదించవలసిందని. ఈ మార్గం నేను ఎన్నుకున్నది కాదు, స్వామి నాకై ఎంపిక చేసింది. ఇలా ఉత్తరం రాశారండి. ఆశీర్వచనాలు లేఖారూపంలో మా నాన్న నుంచి అందుకున్నా. ఆయన రాశారు, నేను నా బాధ్యత వహించాను. నిన్ను విద్యావంతుణ్ణి చేయడంతో అది సఫలమైంది. నీవు ఆనందంగా ఉండవలనన్నదే నా ఆకాంక్ష. నువ్వు ఎప్పుడైతే ఆ పరమ పవిత్ర మార్గాన్ని ఎన్నుకున్నావో ఆనాడే నీవు కృతార్థుడవైనట్లే. నేను నీ మార్గానికి అవరోధంగా ఉండను. నేను భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాను, పవిత్ర జీవితాన్ని నీకు అనుగ్రహించమని, తన అపార కృపా వర్షం నీపై కురిపించమని భగవంతుని కోరుతున్నాను. ఆ తర్వాత నా జీవితంలో అనేక సంఘటనలు చక్కగా జరిగిపోయాయన్నారు. ఈయన నీ స్వామి ఒక పనిముట్టుగా ఆ చిక్బళ్ళాపూర్లో, బహుశా ఇప్పుడు ముద్దనహళ్ళి అని పిలువబడుతుంది, సాయి గ్రామం అనేటువంటి పేరుతోటి ఒక చిన్న పాఠశాలను స్థాపించి దానికోసం
మొత్తం అంతా కూడా ఒక 20 సంవత్సరాల పాటు అక్కడే ఆయన ఆ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయటం అదంతా కూడా స్వామి చెప్పినట్లుగా చేసుకొని ఆ కాలాన్ని ఎంతో సద్వినియోగం చేసుకొని అక్కడ విద్యాలయాల్ని ఏర్పాటు చేశారు. అది విద్యాలయాలతో పాటు వైద్యాలయము, ఇంకా ఒక గ్రామమే ఏర్పడింది కూడా. దాన్ని సాయి గ్రామం అని కొంతమంది చూసి ఉండవచ్చును అదృష్టవంతులు. ఇదంతా కూడా 25 సంవత్సరాలులోనే ఈయన దాన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత ఇదే సత్యసాయి గ్రామ స్థాపన 27 మంది విద్యార్థులతో ప్రారంభమైంది రండి అక్కడ పాఠశాల ముద్దనహಳ್ಳಿలో. ఇక్కడ ఇక ఆయన వ్యక్తిగత చరిత్రను ఆపేసేసి ఈ నరసింహమూర్తి గారి ద్వారా మనం కొన్ని విషయాలను స్వామి మనకు అందజేసిన వాటిని చూద్దాం. ఈయన ఈ పని చేసుకుంటూనే ఒక ఆలోచనలో పడ్డాటండి. కర్మ మార్గమా, ధ్యాన మార్గమా, దేనిని నేను పాటిస్తే నేను కోరుకున్న దాన్ని చేరుకుంటాను అని చెప్పని మదన పడుతూ ఉండేవాట. ఎందుకంటే కొంతమంది ఈ ధ్యాన మార్గంలో ఉండి అవి అవి కూడా తెలుసుకుంటూ ఉండడం వలన ఈ కర్మ మార్గంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఏది పరమావధి అవుతుంది అనుకునే సమయంలో స్వామి కల్లో కనపడ్డారటండి. కనపడి ఏం చెప్పారంటే, ఈయన్ని తన భక్తుడు అయినటువంటి నరసింహమూర్తి గారిని సంతృప్తి పరచడానికి స్వామి చేసినటువంటిది ఈ ఘట్టం తెలుపుతుంది. ఏం చెప్పారంటే కల్లో కనపడి, నువ్వు అరవింద మహర్షి వ్రాసినటువంటి పూర్ణోదయం, పూర్ణ యోగము చదువు అని కలలో సాక్షాత్కరించి చెప్పారు. ఏంటంటే అరవింద మహర్షి రాసినటువంటి పూర్ణయోగాన్ని. సరే మెలకు వచ్చింది, పూర్ణయోగం కోసం వెలగటం మొదలు పెట్టాడు. తెల్లవారి దగ్గర నుంచి ఆ పూర్ణయోగం అనేటువంటి పుస్తకం ఈయనకి దొరకలేదు. తిరుగుతున్నాడు. 15 రోజులు అయిందిట, వారం రోజులు అయిందిట. సరే మరలా వారం రోజులు అయిన తర్వాత స్వామి మరలా వెంటబడి కల్లోనే పూర్ణయోగం చదివావా అని అడిగాటండి. దోషిలాగా తలంచుకున్నాను నేను. క్షమాకంఠంతో అలా అన్నాను, స్వామి ఆ పేరుతో పుస్తకం నాకు కనపడలేదు, దయచేసి క్షమించండి, నేను ఏమి చేయవలనో స్పష్టంగా ఆదేశించండి అంటే, సర్వద్రష్ట సర్వస్రష్ట కర్త భర్త భోక్త సర్వము తానే అయినటువంటి ఆ సత్యస్వామి అప్పుడు అన్నట్ట వివరంగా, అది అరవిందుడు రచించినటువంటి పూర్ణయోగము. ముందు పూర్ణయోగాన్ని చదువు అన్నారు, తర్వాత అది ఎక్కడ దొరుకుతుందో కూడా అరవిందుని పూర్ణయోగము అని చెప్పంటే, తర్వాత అతను ఆ పుస్తకం కోసం వెతికితే ఈ నారాయణ భట్టు గారి దగ్గరే, ఈయన అన్నాన్ని పిలిచేవాడు అంటండి, ఆయన దగ్గరే ఆ పుస్తకం దొరికింది. దాన్ని చదివితే ఇక్కడ జవాబు ఏంటంటే అందరికీ తెలిసి మనకి అందరికీ పనికొచ్చేటువంటిది. ఆ పూర్ణయోగంలో, అరవింద పూర్ణయోగంలో రాసి ఉందిటండి ఏమనంటే, నా సమస్యను పటాపంచలం చేసింది, నేను ఏ మార్గం అనుసరించవలసింది, ద్వంద్వంలో ఉన్నాడు కదండి, కర్మ మార్గమా లేక ధ్యాన మార్గమా అని, అది క్లియర్ అయిపోయింది. స్వామి స్పష్టంగా సందేహరహితంగా సూచించారు. ఏమనంటే, అన్న అనుసరిస్తున్న మార్గము, అన్నంటే ఆ నారాయణ భట్టు గారండి. ఏమిటట ఆ మార్గం? మధ్య మార్గం. అది సువర్ణ మార్గము. క్రియాశీల కర్మ మార్గానికి, ప్రశాంతమైన ధ్యాన మార్గానికి, ఈ అందరికీ కూడా, మనలాంటి వారందరికీ కూడా అది క్రియాశీల కర్మ మార్గానికి, ప్రశాంతమైన ధ్యాన మార్గానికి మధ్య మార్గం. కర్మకు ఉపాసనకు మధ్య మార్గం. అన్న మాటల్లో అంటే నారాయణ భట్టు గారి మాటల్లో, జ్ఞాన సముపార్జనకు ఆ మార్గం అత్యుత్తమమైనది, చాలా సులభమైనది కూడా. అది కర్మ మార్గం. భగవత్ప్రీత్యర్థం సాగించవలసిన చేతనా మార్గం. కర్మ మార్గమే, కానీ ఎలా ఉండాలంటే భగవత్ప్రీత్యర్థము కర్మ. ఏ పని చేసినా భగవంతునికి ప్రీతి కలిగించేటువంటి రీతిలో కర్మను చేసుకుంటూ ఉండాలి. కర్మ మార్గాన్ని ఎవరో కూడా వదిలిపెట్టలేరు. ఎందుకనంటే ఊర్పి పీల్చుకోవడం కూడా కర్మే కనుక
దేహభ్రాంతి లేని పూర్ణ జ్ఞానానికి మాత్రమే అది సుసాధ్యం. నిరాసక్తత అసాధ్యం. మన నిరాసక్తతగా ఉండలేం. దేహభ్రాంతి లేని పూర్ణ జ్ఞానానికి మాత్రమే అది సుసాధ్యం. అది మనకు అందేది కాదు. ఆత్మానందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నప్పటికి కూడా అది అనుభవంలో ఉంటుంది. కృష్ణ పరమాత్మ కూడా ఇలా చెప్పారట. జ్ఞానయోగి కూడా లోక సంగ్రహణార్థం కర్మ మార్గంలో ఉండక తప్పదు. ఇది దీంట్లో చెప్పారండి. కాబట్టి ఇక్కడ మనకి కర్మ చేస్తూ భగవత్ ప్రీత్యర్థం చేయాలి. స్వామి మనకు సూచించింది కూడా అదేను. ఇక్కడ స్వామికి వ్యక్తులు ఇంకో మాట చెప్తున్నారండి స్వామి. వ్యక్తులు చేసే కర్మకాండల కన్నా కూడా వ్యక్తులే నాకు ముఖ్యము. ఎంత గొప్ప కర్మలు చేశాడు అనేటువంటిది నేను చూడను. కానీ ఆ వ్యక్తి కర్మ చేసేటప్పుడు అతనిలో ఉన్నటువంటి భావం చూస్తాను అనేటువంటి సందేశాన్ని అందిస్తున్నారు. కర్మకాండ కన్నా వ్యక్తులే ముఖ్యం అన్నారు. అనగా వ్యక్తులే ముఖ్యం అంటే ఆ వ్యక్తులలో మనకి మార్పు అని చెప్తారు కదండి. మార్పు చెందటం అనేది ట్రాన్స్ఫర్మేషన్ అదే ముఖ్యము. అంతేకాదు ప్రపంచంలోని ఆస్తిపాస్తుల కన్నా వ్యక్తులే ముఖ్యము స్వామికి. కాబట్టి స్వామి మనల్ని మార్చటానికే, ధర్మ మార్గంలోకి మార్చటానికి, మనం ముక్తులు అవటానికిను స్వామి ఈ అవతారాన్ని తీసుకున్నారు. తర్వాత ఒకసారి నరసింహమూర్తి గారికి ఒక పెద్ద జబ్బు చేసిందటండి, సుస్థి చేసింది. చేస్తే ఈయన మందులు కూడా తీసుకోలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చెప్పారు, ఇది నువ్వు చాలా ప్రమాదంలో పడిపోయావు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలాగా, చివరి రోజులు అన్నట్టుగా తయారైపోయావు అని చెప్పని అంటే, నాకు అదేం లేదు, స్వామి ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని చెప్పని స్వామి విభూతి మాత్రమే తీసుకుంటూ ఆ ఒక 20 రోజులు అలా గడిపారటండి. అప్పుడు అది స్వామి దయతోటి తగ్గిపోయింది. తర్వాత వీళ్ళ అమ్మగారికి ఒకసారి అట్లా స్వామిని ఆయన దాన్ని ఏమంటాం, శరణాగతి తీసుకున్నటువంటి ఆయన ఈ నరసింహమూర్తి గారు. అట్లాగే వాళ్ళ అమ్మగారికి ఒకసారి సృష్టి చేస్తే స్వామి దగ్గరికి వెళ్ళారటండి. చాలా ఆవిడ కూడా ప్రమాదం జరిగింది. జబ్బు జరిగితే స్వామి దగ్గరికి వెళ్ళారట. ఏమిటి ఈ విషయం అని అడిగారట. వినమ్రుడై మోకాళ్ళపై లేచి, భగవాన్, మా అమ్మగారికి ఏమీ బాగోలేదు, ఆసుపత్రిలో ఉన్నది అని నేను విన్నవించుకున్నాను. ఈ సన్నివేశంలో కూడా స్వామి మనకు సందేశం అందిస్తున్నారండి. సరే భగవాన్, మా అమ్మగారికి ఏమీ బాగలేదు, ఆసుపత్రిలో ఉన్నది అని నేను విన్నవించుకున్నాను. స్వామి అడిగారు, ఏ తల్లి? నాకు అర్థం కాలేదు. బిక్కచచ్చి మెల్లిగా అన్నాను, మా అమ్మే స్వామి. స్వామి నవ్వి మళ్ళీ అదే ప్రశ్న అడిగారు, ఏ తల్లి? లోగొంతుకలో అధైర్యపడుతూ నేను కూడా మళ్ళీ అదే జవాబు, మా అమ్మే స్వామి అని చెప్పాను. ఒక మంచి ఉపాధ్యాయునిలా నాకు సహాయపడటానికి స్వామి ఒక సూచన చేశారు. అదేమిటంటే, ఈ అమ్మ లేకపోతే ఆ అమ్మ అన్నారట. నేను నిరాశతో బాగా కృంగిపోయి ఉండటం చేత స్వామి ఇచ్చిన సూచన అందుకోలేకపోయా. ముద్దబ్బాయిలాగా మా అమ్మే స్వామి అన్నా. మళ్ళీ సరే, స్వామి విభూతి సృష్టించి నాకు ఇస్తూ, ఇది మీ అమ్మకి ఇవ్వు, ఆపరేషన్ చేయించుకోమని చెప్పు, అంతా సవ్యంగా జరుగుతుంది. అప్పుడు ఒక ఇంద్రధనస్సు లాంటి వాక్యం స్వామి నోటి వెంట వెలువడి నాలో ఉన్న సందేహ తిమిరాన్ని పటాపంచలు చేసింది. స్వామి వంగి నా చెవులకు మాత్రమే వినిపించేటంత దగ్గరకు వచ్చి గుసగుస అన్నారు, నీ తల్లి సాయి మాత అని. కాబట్టి మనందరికీ కూడా ఇహలోక సంబంధాల కన్నా కూడా భగవంతుడే మనకి తల్లి, తండ్రి, దైవం అన్నీ కూడా. తల్లి సాయి మాత, ఈ ఒక్క మాట నా అజ్ఞానాన్ని తుత్తినీయులు చేసింది అంటాడు నరసింహమూర్తి గారు. మధురమైన అనుభూతినిచ్చింది నా హృదయానికి అంటున్నారు. అంతేకాదు జ్ఞాన జ్యోతి వెలిగించింది. అంటే ఇహలోక సంబంధమైనటువంటి సంబంధాలు తాత్కాలికమే. దీనిని దృఢపరుచుకొని అసలైనటువంటి తల్లిని శరణు వేడటం అనేది జ్ఞాన జ్యోతి వెలిగింది అని చెప్పి అన్నారు. తదుపరి
ఆ ఆపరేషన్ జరిగింది. ఆవిడ క్షేమంగా బయటకు వచ్చారు. సంతోషంగా ఉంది. తర్వాత ఒకసారి ఈయన వివాహం మానేసి స్వామి కార్యంలో అక్కడ పాఠశాల స్థాపించడం, దాన్ని అభివృద్ధి చేయడం, దాంట్లోనే జరుపుతున్నారు. స్వామి ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వివాహానికి స్వామి కూడా వెళుతుంటే స్వామితో పాటు ఈయన వెళ్ళారటండి. వెళితే ఏమైందంటే స్వామి ఈయనతోటి ఒక చెలోక్తి విసిరారు. దాన్ని చెప్తున్నారు ఈయన. ఏమన్నారంటే ఈ ఈ వివాహం బృందావనంలో జరిగింది. ఆ వివాహానికి ఈయన కూడా ఆహ్వానింపబడ్డాడు. మూర్తి గారు, నరసింహమూర్తి గారు. కళ్యాణ మండపంలో భగవాన్ బాబా వారి పక్కనే కూర్చున్నారు. నన్ను చూచి మేళం ఆడారు. మేళం అంటే వేళాకోళం అనమాట. ఏమిటి, నీకు కూడా వివాహం చేసుకోవాలని ఉందా అన్నారట. నేను మౌనంగా ఉండిపోయినా నా హృదయం ప్రతిస్పందించింది, సమాధానం ఇచ్చింది. స్వామి, నేను ఈ ప్రపంచానికి చెందిన ఈ రకమైన వివాహం చేసుకోదలుచుకోలేదు అన్నట్టు ఈయన. అప్పుడు స్వామి అన్నట్టండి, నీ వివాహం అయిపోయింది, భగవంతునితోనే నీకు కళ్యాణం జరిగింది అన్నారట. అలాగే మనకి జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ఒక అమ్మాయిని, ఆవిడ పేరు నాకు ప్రస్తుతం గుర్తులేదు. అలాగే ఆవిడ వివాహం చేసుకుందిట ఒక అమ్మాయిని. ఆ ఇలాగే స్వామి అంటున్నారు, నీ వివాహం అయిపోయింది, భగవంతునితోనే నీకు కళ్యాణం జరిగింది అన్నారు. ఆ సమయంలో ఆ సమయంలో కూడా ఈయన ఇచ్చినటువంటి అభయం అన్నమాట. నా హృదయం స్వర్గానుభూతిని పొందింది, స్వర్గ సుఖానుభూతిని పొందింది, భగవంతునితో సమైక్య భావం. స్వామితో వివాహం జరిగింది అనే దానికి ఎంత ఉన్నతమైనటువంటిది భావమో మనం తలుచుకున్నప్పుడు. ఆయన అనుకున్నట్ట భగవంతునితో సమైక్య భావం. ఓహో, అది ఎంత గొప్ప అనుభూతి. నా కళ్ళు అశ్రుభాషం ప్రకటించాయి. ఇంక నేనేమి ఆశించాల్సింది లేదు, ఏమి కోరుకోవాల్సింది లేదు, నాకు ఇంకేమీ అక్కర్లేదు అని ఆ సన్నివేశంలో ఈయనకి అభయాన్ని స్వామి ఇవ్వటం జరిగింది. తర్వాత భగవంతుణ్ణి ఎట్లా పట్టుకోవాలో అనే దాని గురించి కర్ణాటక రాష్ట్రంలో బసవేశ్వరుడు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నట్టండి. ఆయన భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలో చెప్తున్నారు. ఏంటంటే బసవేశ్వరుడు విన్నపం ఇలా సాగింది ఆ భక్తుని దేవుడితో. ఆయన కొలిచిన దేవుడి పేరు కూడల సంగమేశ్వరుడు. ఆయన బసవేశ్వరుడు వేడుకుంటున్నాడు అనమాట. నువ్వు నీ కుడి పాదంతో నన్ను తన్నితే నేను నీ ఎడమ పాదాన్ని పట్టుకుంటాను, నీవు నీ ఎడమ పాదంతో నన్ను తన్నితే నేను నీ కుడి పాదం పట్టుకుంటాను, నన్ను రక్షించమని వేడుకుంటాను. తప్పులు చేయడం నా బలహీనత, క్షమించటం నీ ఔదార్యం. కూడల సంగమ ప్రభు, నేను నీ బిడ్డను, నీ కృప కోసం నిన్ను మరీ మరీ అర్థిస్తున్నాను. పవిత్ర బైబిల్లో కూడా ఇలాగే ఉంది, ప్రభు ఎవరిని ప్రేమించునో వారినే దండించును. స్వామి కూడా చెప్పారు, నువ్వు నా ఎడల ఎంత భక్తి పెంచుకుంటూ ఉంటావో నీకు అదే స్థాయిలో తీవ్రతలో పరీక్షలు కూడా పెడుతూ ఉంటాను అని చెప్పని మన స్వామి చెప్పడం కూడా జరిగింది. భక్తునిలో అహమన్నది పూర్తిగా పోయే వరకు దగ్ధమైతే కానీ భగవంతునిలో ఐక్యత సాధ్యం కాదు. అనేది ఏమాత్రం ఉన్నా కూడా భగవంతునిలో ఐక్యం అవడానికి వీలు పడదు. ఈ సందర్భంలో స్వామి చెప్తున్నారండి, ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల కొలుచుచుండు కాని వెతలు గోవు తనలోని అహమును తా చంపుకున్న ముక్తి ఏలా, అతడే ముక్తి కాదే. ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల కొలుచుచుండు కాని వెతలు గోవు తనలోని అహమును తా చంపుకున్న ముక్తి ఏలా, అతడే ముక్తి కాదే. అహం పోయిందంటే మనమే ముక్తిట, ఇంకా కోరవలసింది ఏం లేదు. అహంభావము అజ్ఞానానికి గర్వానికి మూల కందము. అహంభావము శరీరమే తాను అన్న భావం వల్ల ఏర్పడుతుంది. శరీరంతో అహానికి ఉన్న కృతక సంబంధాన్ని చెరిపేసుకుంటే అప్పుడు ఆత్మ సంబంధం ద్యోతకమవుతుంది. శరీరము ఆత్మ వేరు వేరు అన్న జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అనగా జ్ఞానజ్యోతి, జ్ఞానం కలగటం అంటే శరీరానికి ఆత్మ వేరు వేరు కాబట్టి
ఆత్మరూపులము అనేదే జ్ఞానము. సద్గురువు తన శిష్యులకు చేసే సహాయం ఇదేటండి. గురువు ఏమిటంటే మన నిజ స్వరూపము తెలియజేయటమే సద్గురువు యొక్క ఆశయం. ఈ కార్యక్రమం శిష్యులకు చాలా బాధాకరంగా చేదుగా ఉంటుంది. అయితే నిజమైన శిష్యుడు తనను సద్గురువు ఏ విధంగా క్రమక్రమంగా మారుస్తున్నాడో గమనించి అందుకు సంపూర్ణంగా లోబడిపోతాడు. అలాగే మనకి కూడా మనకు కలిగేటువంటి అనుభవాలన్నీ కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి అహంభావము, గర్వము ఉంటే జీవితములో ఓటమికి కారణమవుతుంది అని ఈయన ద్వారా స్వామి చెప్పారండి. తర్వాత ఒకసారి ప్రశాంతి నిలయంలో దశావతారాలు పెయింటింగ్స్ వేయించుతున్నారట స్వామి. వేయించుతుంటే దానికి ఈ పని నరసింహమూర్తి గారికి అప్పచెప్పారు. అప్పచెప్పితే ఈయన ఆ చెక్బళ్ళాపూర్ నుంచి తెప్పించి ఆ రంగులు వేయించారట. వేయించితే అది చూశారు స్వామి. ఈ సందర్భంలో కూడా స్వామి మరొక సందేశాన్ని ఇచ్చారు. ఈ దశావతార ద్వారం నాకు ఐడియా లేదండి. కారిడార్లో ఉందిట, సాయ మందిరంలో కారిడార్లో దశావతార ద్వారం అని ఉందిట. ఎవరు దానికి రంగులు వేశారు అని అడిగారట. సరే, ఈయనకి అర్థమైంది ఆ రంగుల సమ్మేళనం స్వామికి బాగా నచ్చిందని. ఆ రంగులు వేసిన ఇద్దరు పనివారు అక్కడే ఉన్నారు. వాళ్ళ కోసం చూస్తూ నేను లేచి నిలబడ్డా. వారిద్దరూ అక్కడ నాకు కనబడలేదు. అందుకని స్వామికి వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పా. స్వామి అకస్మాత్తుగా నా వైపు తిరిగి తమ చేతిని నా వైపు పైకి క్రిందికి చూపిస్తూ, ఆయన చేతిని పైకి క్రిందికి తన వైపు చూపిస్తూ అన్నారట, ఈ బొమ్మకు ఎవరు రంగులు అద్దారో నీకు తెలుసా? స్వామి వేసినటువంటి ప్రశ్న ఈయన్ని. బొమ్మగా ఎవరిని చూపిస్తున్నారు? నరసింహమూర్తి గారిని చూపిస్తూ, ఈ బొమ్మకి ఎవరు రంగులు అద్దారో నీకు తెలుసా? ఇది అనుకోని ప్రశ్న. ఏమి చెప్పను, మౌనంగా ఉండిపోయా. మళ్ళా స్వామి నవ్వారు. నవ్వుతూ అన్నారు, నేనే కదా, ఎందుకు నీవు నా వైపు అలా చూస్తావు? అవును, మీ అందరికీ రంగులు అద్ది మిమ్మల్ని తీర్చిదిద్దింది నేనే. ఈ మనందరికీ కూడా ఈ జీవన ప్రయాణంలో, జీవితంలో మనం ఎలా ఉండాలో నిర్ణయించి మనల్ని పంపించింది కూడా ఈయనే. ఈ మాటల అంతరార్థం అర్థమైంది. స్వామి పాదపద్మాలపై శిరస్సు ఉంచాను. మనమందరం ఆయన చేసిన బొమ్మలం. ఆయన ప్రదర్శన నిర్వాహకుడు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ అని నేను. ఆయన ఆడుకునే ఆటలో మనం కేవలం తోలు బొమ్మలమే. ఈ సత్యాన్ని నిరంతరం మనం మనస్సులో ఉంచుకోవాలి. కాబట్టి ఇది భగవంతుని యొక్క లీలతోటి జరుగుతోంది మన జీవితం అంతా. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. అయితే స్వామి అన్ని చెప్తున్నారు, ఇలా ఇలా నడు, ఇలా నడు అని. ఇలాగా యాక్షన్ చేయమంటున్నారు, అలాగే చేసుకుంటూ ఉండాలి. స్వామితో మాట్లాడే సందర్భంలో ఇప్పుడు కూడా మనం దీన్ని విమర్శించరాదు, విస్మరించరాదు, మర్చిపోరాదు. స్వామి మనల్ని నడిపిస్తున్నారు అనేది మనం మర్చిపోరాదు. తర్వాత ఒకసారి వీళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక సన్నివేశం అండి. మంగళూరులో స్వామి టూర్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశము ఆయన చెప్తున్నారు. కరుణా దృష్టికి దృష్టికి ఒక సంకేతం. స్వామి కారులో, ముందు కారులో వెళ్తున్నారు, వెనక కారులో ఈయనతో పాటు డ్రైవరు ఇంకొక ఆయన ఉన్నారట. ఆ రోడ్డు ప్రక్కనంతా జనం ఉన్నారు, భజన చేస్తున్నారు, సమూహం బోళ్ళంతా ఉంది. ఒక చోట స్వామి తన వాహనాన్ని ఆపారు, కిందకి దిగారు, భక్తులను ఆశీర్వదించారు. మళ్ళీ కారులో ఎక్కిన తర్వాత వాహన సముదాయం వేగంగా వెళ్తోంది. ఆ గ్రామాన్ని ఒక 100 గజాలు వెళ్ళిన తర్వాత బాట ప్రక్కన ఒక వృద్ధురాలు ఒంటరిగా నిలబడి కనిపించింది. ఒక గుడిసె అది. ఆ గుడిసె ముందు నుంచుంది. ఆ గుడిసె ఒక చిన్న బుట్ట నిండా పువ్వులు పళ్ళు పట్టుకొని, గుండె నిండా ప్రేమ నింపుకొని స్వామి కోసం ఎదురు తిన్నులు చూస్తున్నది. ఆమె స్వామికి ఇవ్వడానికి బుట్టలో పళ్ళు పూలు పెట్టుకొని, మరి ఆమె ధైర్యం ప్రేమ అన్నమాట. ఆమె ధైర్యం ఏమిటంటే ఆమె యొక్క ప్రేమే. ఆమె ఎడమ చేతిలో ఊతానికి ఒక కర్ర కూడా ఉంది. స్వామి కోసం ఎన్ని యుగాలలో ఎంతమంది భక్త శబరులు ఆ విధంగా ఎదురు చూశారో ఎవరికెరుక. మాలో మేము అనుకుంటున్నాం, స్వామి ఆ వృద్ధ భక్తురాలి ప్రార్థనను ఆలకిస్తారా, ఆమె నివేదనను స్వీకరిస్తారా అని మేము అనుకుంటున్నాం. సేపు పట్టలేదు, స్వామివారి కారు ఆ ముదుసలు ముందు టక్కున ఆగిపోయింది. ఆమె పూజను అందుకుంటున్న
ఆ భక్త పరాధీనునికి మధ్య జరిగిన సంభాషణ ఏదో మాకు వినిపించలేదు. స్వామి తమ యొక్క దక్షిణ హస్తాన్ని కారులో నుంచి బయటికి చాపి చేయి ఆమె ఫలిత కేశ శిరస్సును స్పృశించారు. ఆ బేదరాలు స్వామివారి ముందు తన బుట్టను ఉంచింది. బుట్టలో నుండి స్వామి చిరునవ్వుతో ఒక పండు తీసుకున్నారు. అది చాలదా జన్మకి? ఎందరికో ఎన్నో ఇచ్చి ఎన్ని విధాలుగానో సేద తీర్చిన ఆ వరదహస్తము ఆనాడు ఆమె నుండి ఒక పండును స్వీకరించడం మా అందరికీ అపూర్వమైన మధురానుభూతి మిగిల్చింది. కారు ముందుకెళ్ళిపోయింది. తర్వాత మేము ఆ వృద్ధురాలను సమీపించేసరికి అహో ఏమి దృశ్యము! ఆమె తన చేతి ఊతకర్రని కింద పడేసింది. పువ్వుల బుట్టను కింద ఉంచింది. నేలపై చతికిలబడిపోయింది. స్వామి వెళ్ళిన వైపే తదేకంగా చూస్తూ ముకుళిత హస్తాలతో స్వామి నామాన్ని పదే పదే జపించసాగింది. ధన్యోహో శబరి. ఆమె కళ్ళ నుండి సంతత ధారాపాతంగా ఆనంద బాష్పాలు ప్రవహించసాగినాయి. ముడతలు పడిన ఆమె బడుగు వదనం ఇప్పుడు స్వామి ఆశీర్వచనంతో ఆనంద సౌందర్యమై పరివృతమై వినూతనంగా భాషిస్తోంది. మా కారులో కూర్చున్న వయస్సు మీరిన భక్తుడు తన ఉద్విగ్నతను ఆపుకోలేకపోయాడు. ఈ కారులో ఆయన నడుస్తున్నట్ట. ఏమనంటే ఇదే ఇదే శబరి మోక్షం అని. నాకు మరో విషయం స్మరణకు వచ్చింది. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సంకేతాన్ని ఇచ్చాడు. ఏమనంటే ఏ భక్తుడైనా పరిపూర్ణమైన భక్తితో నాకు ఏమి అందించినా దానిని నేను తప్పకుండా స్వీకరిస్తాను. అది పత్రం కావచ్చు, పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, తోయం కావచ్చు, ఏదైనా కావచ్చు. భక్తి ముఖ్యం కానీ పదార్థం కాదు అని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి దాన్ని ఇక్కడ సాయి భగవానుడు చేసి చూపించాడు. ఇంకొక 5 నిమిషాలు ఉందండి. స్వామి ప్రసంగంలో ముఖ్యమైనటువంటిది ఉపయోగపడేది చెప్తున్న 5 నిమిషాల్లో అయిపోతుంది. జీవనయానంలో సంసార సాగరంలో ప్రయాణం చేస్తున్న ఆశాపాశాబద్ధులైన మనుషులకు అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. జీవితం అనే పడవ అనేక ఒడిదుడుకులకు అటు ఇటు ఊగిసలాడుతుంటుంది. ఆధ్యాత్మిక దీపం మాత్రమే జీవితాన్ని నిర్దేశిస్తూ రక్షించే సాధనం. ఎవరైతే ఈ నిత్య సత్యాన్ని అర్థం చేసుకోలేరో వారికి జీవితము నిరవధికమైన కష్ట నష్టభూయిష్టంగా కనిపిస్తుంది. ఈ విశ్వము విశాలమైనది. ఈ ఈ ఉపన్యాసం అండి అక్కడ కాలేజీలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్న చోట ఇస్తున్నారండి. కాలం అనంతమైనది, అయితే మానవ శరీరము క్షణికమైనది. తన స్వల్ప జీవితంలోనే మానవుడు తాను సాధించదలుచుకున్న లక్ష్యాన్ని సాధించవలసి ఉంటుంది. కేవలం ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన మాత్రమే మానవునికి శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దానికోసమే అతను నిరంతరం ప్రయత్నించాలి. దానిని పొందాలంటే ముందుగా అతను భగవంతుని కృపకు పాత్రుడు కావాలి. దేవుడు ఎక్కడున్నాడు? అతడు సర్వవ్యాపి. మనుషులు అతనిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వశక్తిమయుడు అని పిలవవచ్చు. ఆయన ప్రేమ స్వరూపుడు, హృదయ నివాసి. ప్రతి మనిషికి హృదయం ప్రేమతో నిండి ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ ప్రేమను స్వీయ వాంఛలతో, సంకుచిత ప్రవర్తన, వ్యక్తిగత సంబంధాలతో దూష్యమైపోతుంది. స్వార్థరహితంగా మన హృదయంలో ఉన్న ప్రేమను భగవంతుడికి నివేదించగలగాలి. గొప్ప ఆయుధం ఉంది మన దగ్గర, ప్రేమ అనేటువంటి ఆయుధం. అయితే దాన్ని దేని మీద ఉపయోగించాలో దాని మీద ఉపయోగించలేకపోతున్నాం. మరో రకంగా దాన్ని ప్రేమను ఉపయోగించుకుంటున్నాం. యాదవులు ఒక విచిత్రమైన గర్వానికి లోనయ్యారట. శ్రీకృష్ణ, నీవు మావాడివి, యదువంశ సంభూతుడవు, మాతో నిత్య సంబంధంతో మా వద్దనే ఉండేవాడివి. ఇది స్వార్థ సంకుచిత ప్రేమగా భావించవచ్చు. ఈ రకమైన భావనే వారిని చివరికి ఏమైంది నాశనం చేసింది. మరి కానీ గోపికలు సంకుచితులు కారు, సంశయాత్మకులు కారు. వారు పవిత్ర హృదయులు. శ్రీకృష్ణ పరమాత్మునిపై రాగభావన వారిని అద్భుత వ్యక్తులుగా మరలించింది.
తమను తామే శ్రీకృష్ణునికి సర్వాత్మన ప్రేమతో అర్పణం చేసుకున్నారు. వారు రాగిణులు. వాళ్ళు అన్నారు, ప్రభు, మేము నీవారము, మాకున్నది సమస్తము నీదే. మా హృదయాలను, శరీరాలను, సంపదలను, మనస్సులను నీకే అర్పిస్తున్నాము. నీవు లేకపోతే మేము లేము. ఇది ఆత్మార్పణ భావము. ఈ భావనే వారికి పరిపూర్ణ తృప్తిని కలిగించింది. ఎవరూ సాధించలేని దానిని గోపికలు సాధించారు. అంత సాధించగలిగిన గొప్ప శక్తికి వారిని తీసుకొని వెళ్ళింది అని. ఇంకా ఉందండి, 12 గంట టైం అయిపోయింది. సాయిరాం, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురువు గారికి ఎంత అదృష్టం అంటే, మరి ఇటువంటి మాటలు నేర్పినటువంటి గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, మరి విన్నటువంటి మహనీయులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ సాయిరాం అండి. సాయిరాం.